యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కోట ఆవరణలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన అధ్యక్షులు పివి ప్రసాద్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి వనంరాజు నూతన కమిటీతో ప్రమాణం చేయించి వారిని పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పివి ప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తోటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరి సహకారంతో ఆలేరులో నూతన కోర్టు భవన నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలేరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పివి ప్రసాద్ బాధ్యతలు స్వీకారం చేపట్టారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో ఆలేరు కోర్టుకు నూతన భవనాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. బార్ మాజీ అధ్యక్షులు జూకంటి రవి, గొట్టిపాముల బాబురావు, సీసా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి రాజు, కోశాధికారి రవికుమార్ మరియు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అట్లాగే కోర్టు స్టాఫ్కి, అట్లాగే మన మిత్రులు విలేకర్స్కి, మీడియా వాళ్ళకి, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ సభ్యుల ఏకీకృత అభిప్రాయం మేరకు మరి ఇప్పుడున్న కమిటీని మన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ గారు వారు చాలా సీనియర్ న్యాయవాది. ఇక్కడ ఈ కోర్టు ఏర్పాటు విషయంలో వారు కూడా కీలక పాత్ర నాతో పాటు వహించినారు. ఆ రోజు ప్రతి కార్యక్రమానికి వాళ్ళు బయట ఎక్కడో ఉండాల్సిన అవసరం రాదు, వాళ్ళకు కూడా క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి జడ్జిలు రావడానికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే మళ్ళీ కిరాయి తీసుకోవాలంటే ఎక్కడ ఉంటుందో, వసతి ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అదే సొంత భవనం ఉంటే బాబు మాజీలం కాబట్టి మాజీలు అంటే నాకు స్లైట్లో ఒకసారి చూడండి సార్. ఓకే అండి, రండి సార్, కొంచెం రండి సార్. ఒకసారి ఇలా అందరికీ చూడండి. రెడీ సార్, వెయిట్ సార్, అలాగే ఉండండి బాబు. సార్ ఇలా చూడండి. మీరు అన్ని ఫోటోలు వస్తారు. ఓకే రెడీ సార్. ఓకే సార్. డాక్టర్ మ్యామ్ ఒకసారి ఇలా చూడరా సార్, కొద్దిగా పేపర్ కిందకి సార్, కిందకి సార్. ఓకే సార్, ఇలా చూడండి ఒకసారి. వెయిట్ సార్, అలాగే ఉండండి. సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ, ప్రత్యేకంగా సీనియర్ న్యాయవాది జూకంటి రవీందర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సహకరించినందుకు సీసా శ్రీనివాస్ గారికి, భీమగాని శ్రీనివాస్ గారికి, భీమగాని హరిబాబు గారికి, మరియు నా ఇతర తోటి అడ్వకేట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నా మీద ఇంతకుముందు సీనియర్ అడ్వకేట్ గారు చెప్పినట్టుగా నా మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అది నేను గుర్తించాను. నాకు ఇంకా నా బరువు బాధ్యతలు నాకు ఎక్కువ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. అది మీ అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్ళి ఇది విజయవంతంగా పూర్తి చేయటకు తమరందరూ కూడా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే జస్ట్ 2-3 డేస్ అవుతున్నట్టుంది, మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అనేది కరువు అయిపోయింది. మాకు రక్షణ అనేది కూడా కరువు అయిపోయింది. ఇది చాలా సాహసోపేతమైనటువంటి వృత్తి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దాడులలో. మా న్యాయవాద వృత్తిలో భాగంగా వారి యొక్క వృత్తిపరమైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని
రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కోర్టు బిల్డింగ్ మరియు స్టాఫ్ వీళ్ళందరినీ కూడా కలుపుకుపోయి ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలను ఈ కోర్టు అభివృద్ధికి అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తూ